ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు దయచేసిన యొక్క సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం బైబిల్ గ్రంథము తెరిచి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనంలో వాక్యాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిచ్చుచున్నది ఏంటంటే, మీరు ఇప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా నా యొద్దకు రండి అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ నేను ఒక భాగాన్ని పర్టిక్యులర్ గా వివరించాలనుకుంటున్నాను. ఏంటంటే, మీరు ఇప్పుడైనను ఉపవాసముండి దేవుని సన్నిధిలో మనము ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలంట. చాలా మంది లోకములో ఉపవాసాలు ఉంటారు. రకరకాలు తింటారు. ఓన్లీ ఫుడ్ తినకూడదు. ఇది దట్ ఈస్ దేర్ విష్. కానీ దేవుడు అంటున్నాడు, మీరు ఇక్కడనైనా ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా నా యొద్దకు రండి. మనము ఎలాగ ఉపవాసం ఉండాలో నేను 5 మాటలుగా మీ ముందు నేను తీసుకురావాలనుకుంటున్నాను. ఉపవాసము అంటే ఉ ప వ స ము, దాన్ని మా. ఉ అసలు ఉపవాసం అనేది ఎలా ఉండాలి? ఉ అనగా దాని యొక్క నేను అబ్రివేషన్ లాగా చెప్తాను. ఉ అంటే ఉపేక్షించుకోవాలి. మనల్ని మనము ఉపేక్షించుకోవాలి. దేవుని యొక్క వాక్యం చెప్తాది. నన్ను ఎవడైనా వెంబడించిన కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని ముందుకు రావాలి. మన ఉపవాస ప్రార్థన ఎలాగుండాలంటే, మనల్ని మనము ఉపేక్షించుకోవాలి. దట్ మీన్స్ వి షుడ్ హంబుల్ అవర్ సెల్వ్స్ బిఫోర్ గాడ్. మనల్ని మనము తగ్గించుకోవాలి దేవుని సన్నిధిలో. అలాగా ఉపవాస ప్రార్థన మనం చేయాలి. ఎంతగా తగ్గించుకోవాలంటే, మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము, పాత నిబంధన గ్రంథంలో ఉపవాసం ఉండే భక్తులు బూడిద తల మీద వేసుకునేవారు. గోనె పట్టలు కట్టుకొని ఉపవాసం ఉండేవారు. ఆర్ వి ప్రేయింగ్ లైక్ దట్? మనల్ని మనము తగ్గించుకోవాలి దేవుని సన్నిధిలో. ఉ అనగా ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవడం మీన్స్ మనల్ని మనం తగ్గించుకోవాలి దేవుని సన్నిధిలో. ప్రభువా, నేను ఏ పాటి వాడను, ఏ పాటి దాననయ్యా, ఇదిగో నన్ను నేను నలగొట్టుకుంటున్నాను. నీ సన్నిధికి రావాలంటే నన్ను నేను తగ్గించుకోవాలి. ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దగ్గరికి మనం వెళ్తే, ఓ అని మనం ఫాస్ట్ ఫాస్ట్ గా ఎట్లంటే అట్లా మనం వెళ్ళము. ఎంత దీనంగా, ఎంత విధేయతగా, హౌ హంబుల్, ఎంత రెస్పెక్ట్ గా మనం వెళ్తామండి. మరి ఒక మనిషికే మనం అంత ప్రాధాన్యత ఇస్తే, దేవుని సన్నిధిలోకి నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించడానికి, నీ విజ్ఞాపనలు తెలియజేయడానికి వచ్చే నిన్ను నీవు ఏం చేయాలా? ఉపేక్షించుకోవాలి. ఉపవాసము దాంట్లో మొదటి వర్డ్ ఉ. ఉ అనగా ఉపేక్షించుకోవాలి. ప నెక్స్ట్ ఉ తర్వాత ప. ప అంటే పరిశుద్ధత కలిగి మనం దేవుని సన్నిధిలోనికి రావాలి. మన ప్రార్థన, ఉపవాసం ఉండి ప్రార్థించే ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలంటే పరిశుద్ధత కలిగి మనం దేవుని సన్నిధిలో మోకరించాలి. ఎట్లంటే అట్లా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వినడు. దేవుడు అంటున్నాడు, మీరు ఇక్కడనైనా ఉపవాసం ఉండి. ఎలా ఉండాలి నువ్వు ఉపవాసము? ఉపేక్షించుకో. రెండవది ప అంటే పరిశుద్ధత కలిగిన సన్నిధిలోనికి రా. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని రండి అంటాడు. మనం పరిశుద్ధంగా దేవుని సన్నిధిలోనికి రావాలి. పరిశుద్ధత లేకుండా మనం దేవుణ్ణి చూడలేం. మనం దేవుణ్ణి అనుభవించలేం. ఆ ప్రార్థనకు జవాబును మనం చూడలేము.
కాబట్టి అంటే ఉపేక్షించుకోవడం, అంటే పరిశుద్ధంగా దేవుని సన్నిధిలోనికి రావాలి. రెండవది ఉపవా అంటే వాక్యాన్ని మనము ధ్యానించుతూ దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఏదో ఉపవాసం ఉన్నామని చెప్పి మన సొంత పనులు మనం చేసుకుంటూ పోయేది ఉపవాస ప్రార్థన కాదు. వాక్యాన్ని ధ్యానించాలి దేవుని సన్నిధిలో కూర్చొని. వాక్యాన్ని చదవాలి. ఆ వాక్యం మనకి ఏమి నేర్పిస్తుందో దాన్ని మనము ఒక్కొక్కటిగా ధ్యానించాలి. ఆ వాక్యాన్ని చదివి, దాన్ని ధ్యానించి, ఆ వాక్యానికి లోబడి, ఆ వాక్యానుసారంగా మనం దేవునికి సమర్పించుకొని చేసేదే ఉపవాస ప్రార్థన. ఆర్ వి రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఆర్ వి మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిస్తూ మనం ఉపవాస ప్రార్థన చేయాలి. మరలా చెప్తున్నాను. అంటే ఉపేక్షించుకోవడం, అంటే పరిశుద్ధత కలిగి, అంటే వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యానికి మనల్ని మనం సమర్పించుకోవాలి. అంటే సంపూర్ణంగా దేవునికి మనము సమర్పించుకోవాలి. వాక్యము చదివిన నీకు నాకు వాక్యం ద్వారా మనలో ఉంటున్న దేవుడికి ఆయాసకరమైన మార్గాలు దేవుడు వాక్యం ద్వారా ఎత్తి చూపించినప్పుడు సంపూర్ణంగా మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకోవాలి. ప్రభువా, అవునేసయ్యా, నాలో నీకు ఆయాసకరమైన మార్గాలు, నా ప్రార్థన నీ సన్నిధికి రావాలంటే నన్ను నేను సంపూర్తిగా నీ హస్తాలకే సమర్పించుకుంటున్నానయ్యా. ఈ వాక్య నేను ధ్యానించిన ప్రకారం ఆ వాక్యానుసారంగా నన్ను నేను నడుచుకోవడానికి సమర్పించుకుంటున్నానని అనగా సంపూర్ణంగా సమర్పించుకోవాలి. ఉపవాసం మా మా మనపూర్వకంగా నా యొద్దకు రండి అంటున్నాడు దేవుడు. మనపూర్వకంగా, టోటల్ హోల్ హార్టెడ్ గా మనం దేవుని సన్నిధిలోనికి రావాలి. ఏదో వచ్చాం, ఏదో శనివారం ఉపవాస ప్రార్థన, లేదా పాస్టర్ గారు ఉపవాస ప్రార్థన ప్రకటించారు, నేను ఉపవాసం ఉండాలా, నేను వెళ్ళాలా, నేను ప్రార్థన చేయాలి. నో, దట్స్ నాట్ అన్ ఇంపార్టెంట్. నీ ప్రార్థన ఎలాగుండాలో ఉపవాస దినమందంటే నిన్ను నీవు ఉపేక్షించుకొని పరిశుద్ధత కలిగి వాక్యానికి సమర్పించుకొని సంపూర్ణంగా సమర్పించుకొని మనపూర్వకంగా దేవుని సన్నిధిలో కూర్చొని మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించి ఆయన జవాబును అనుగ్రహించడానికి రెడీగా ఉంటాడు. ఏదో ట్రెడిషనల్ గా, ఏదో నేమ్ సేక్ గా మనం ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మనము రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు కాదు, మన బ్రతుకు కాలము ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన దానికి జవాబు రానే రాదు. ఉపవాసము 5 లెటర్స్. ద అబ్రివేషన్ జస్ట్ నౌ ఐ హావ్ గివెన్. అంటే ఉపేక్షించు, అంటే పరిశుద్ధత, అంటే వాక్యాన్ని ధ్యానించి, అంటే సంపూర్ణంగా సమర్పించుకొని, అంటే మనపూర్వకంగా దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు నా ఉపవాస ప్రార్థన దేవుడు ఆలకించి మనకు కావలసిందేంటో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకే మరలా చదువుతాను. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా నా యొద్దకు రండి. ఉపవాస ప్రార్థనలో మనం కన్నీరు కార్చాలి, దుఃఖించాలి, రోధించాలి, విలపించాలి దేవుని సన్నిధిలో. అదే ఉపవాసం ప్రార్థన. ఏదో ఉపవాసం ఉన్నామండి, మేము పొద్దున్న ప్రార్థన చేసి నా పనులకు నేను వెళ్ళిపోతా, మరలా ఉపవాస ప్రార్థన ముగించే ముందు నేను ప్రార్థన చేసుకొని తింటా. నో, గాడ్ ఈస్ నాట్ ఎక్స్పెక్టింగ్ దోస్ టైప్ ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్. దేవుని సన్నిధిలో ఉపేక్షించుకొని పరిశుద్ధత కలిగి ధ్యానించి వాక్యాన్ని సంపూర్ణంగా సమర్పించుకొని మనపూర్వకంగా దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి దుఃఖించి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనకు జవాబును దయచేస్తాడు. ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా, మీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఈ సమయంలో నాయన మీరు మాతో మాట్లాడారు.
ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా నా యొద్దకు రండి అని అన్నారు. మా ఉపవాస ప్రార్థన ఎలాగుండాలంటే ఉపేక్షించుకొని పరిశుద్ధత కలిగి వాక్యానుసారంగా నా తండ్రి ధ్యానించి సంపూర్ణంగా వాక్యానికి మమ్మల్ని మేము సమర్పించుకొని మనపూర్వకంగా మీ సన్నిధిలోకి వచ్చి కన్నీళ్లు విడిచి దుఃఖించి ప్రార్థన చేస్తే జవాబునిస్తారని మేము విని ఉన్నాం. విన్న వాక్యం అపవాది ఎత్తుకొని పోకుండా నీరు కట్టి వాక్యాన్ని మాలో ఫలింప చేయండి. ఇకనైనను మా ఉపవాస ప్రార్థన అలాగుండునట్లుగా సహాయం చేయమని యేసునామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. అందరికి వందనాలు.